హలో మై బ్రదర్, ఇవాళ మళ్ళీ ఒక కొత్త వీడియో చేద్దామని కోటపరండోలి మహారాష్ట్ర తెలంగాణ బార్డర్, మా ఆదివాసుల ఆరాధ్య దైవం, మా ఆదివాసుల వెలుగు, మా ఆదివాసుల అక్క జంగుబాయి దేవస్థానంకి వెళ్తున్నాం. నాకు అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ప్రతి ఇయర్ వెళ్తాము. అరే పడ్డాడు కదా ఎట్లానో, జాగ్రత్తగా నడపాలి లేకుంటే అట్లానే పడతారు. అండ్ స్ట్రైట్ వెళ్తే వాంకిడి మహారాష్ట్ర, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం. అండ్ మీకు డీటెయిల్గా ఈరోజు రూట్ చూపిస్తా. ప్రజెంట్ అంబరావు కూడా అయితే దాటుతున్నాం. ఇక్కడ అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు శంకర్ అన్న టేకం. ట్విస్ట్ ఏంటిది అంటే, నేను అనుకున్నా అజయ్ బ్రో వాళ్ళు కార్ వెనకాల ఉన్నది, మేము ముందున్నాం అనుకున్నాం. కానీ మేము పెట్రోల్ బంక్ లాగినాం. అజయ్ బ్రో వాళ్ళు మమ్మల్ని దాటేసి వెళ్ళిపోయినరాట, మేమే ముందున్నామని కాల్ చేసిండు. అట్లుంటుంది అజయ్ బ్రో డ్రైవింగ్. మా తార్ రాక్స్ అన్న జర మెల్ల నడుపుతాడు, కానీ చిన్న కార్ విస్టన్ మాత్రం ఫెరారీ కొట్టినట్టే కొడతాడు. తెలిసైతే నెక్స్ట్ పెద్ద ఊరు అంటే దానోరా తర్వాత కెరెమేరి నుంచి రైట్ సైడ్ పోవాలి. లొకేషన్ అండ్ డెస్టినేషన్ మాత్రం క్రేజీగా ఉంటుంది. ఇక మా ఆదివాసులకు అది తిరుపతి లాగా కొండలు కోనలు ఎక్కి పోవాలి, దిగాలి, మళ్ళీ ఎక్కాలి, అడవిలో ఉంటుంది. సో నేనైతే మా జంగుబాయే మా ఆదివాసులకి తిరుపతి అనుకుంటా. ఖాళీ 10 నిమిషాలలో అజయ్ బ్రోని దొరకబట్టిన. ఇంటి నుంచి మేము 10 minutes బిఫోర్ వెళ్ళినాం, అయినా మమ్మల్ని దాటేసిపోయిండు అంటే ఇక అర్థం చేసుకోవాలి ఎట్లా రప్ప కార్ను కొట్టిండి. అద్భుతమైన డ్రైవింగ్. 30 నిమిషాల తర్వాత కేరమేరికి రీచ్ అయినాం. 30 నిమిషాలు అంటే మామూలుగా వచ్చినట్టే. వన్స్ అపాన్ ఏ టైం ఇంకొంచెం రప్ప కొట్టేది 25 నిమిషాలు, నిమిషానికి 1 కిలోమీటర్ వస్తుండే అన్నమాట. అది కూడా 220 మీద. బ్రేకింగ్ దెబ్బేస్తుంది. అయినా కూడా దాని మీద ఉన్న నాకు కమాండే వేరే లెవెల్ నడిపేది. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మోర్ రెస్పాన్సిబుల్ అయినాం, స్పీడ్ తగ్గించినాం. ఓకే, బ్యాక్ టు సబ్జెక్ట్. కేరమేర్ అయితే రీచ్ అయినాం. ఇంకొక 2 kilometers పోయిన తర్వాత రైట్కి తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైనా బ్రేక్ వేద్దామా ఏంది అనేది ఒకసారి చూడాలి. చిన్నగా డ్రింక్స్ బ్రేక్ తీసుకుని మా వాళ్ళు అయితే పోతున్నారు మా కోసం ఆగకుండా. నో ప్రాబ్లం. కేరమేర్ నుంచి జస్ట్ ఒక 2 kilometers వచ్చుడుతోటే ఫస్ట్ రైట్. ఫస్ట్ రైట్ తీసుకోవాలి అంతే. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక 20 kilometers ఉంటుంది. ఈరోజు చూద్దాం. రీడింగ్ అయితే 454. కానీ ఇక్కడ నుంచి వైబ్ చేంజ్ అవుతుంది. డిఫరెంట్ విలేజెస్ అండ్ రోడ్ కూడా చిన్నగా ఉంటుంది. అండ్ కార్నరింగ్స్ ఉంటాయి, కర్వ్స్ ఉంటాయి. ఆ తర్వాత మట్టి రోడ్ వస్తుంది. తర్వాత గుట్టలు, కొండలు, ఆఫ్ రోడ్, డాంబర్ రోడ్ మంచిగా ఉంటుంది. లొకేషన్ అయితే క్రేజీగా ఉంటుంది నిజం. మా ఆదివాసీ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడ కూడా ఇంత కొండలు, గుట్టలు, ఇంత అడవిలో అయితే ఎక్కడ ఉండదు. కోటపరండోలి జంగుబాయి దేవస్థానము అంటే అదొక వరల్డ్, అదొక ప్రపంచం అని చెప్పాలి. నాకైతే యాజ్ ఏ ఆదివాసీ బిడ్డగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. చాలా స్పెషాలిటీస్, చాలా రీజన్స్ ఉన్నాయి ఆ ప్లేస్కి. నాకు తెలిసి నా ఇంట్రడక్షన్ వీడియో ఒకటే మా ఊర్లో తీసిన నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఫుల్ వీడియో మోటో బ్లాగ్ మాత్రం ఫస్ట్ వీడియో జంగుబాయి కోటపరండోలే తీసిన. అదొక ఎమోషన్, అదొక మెమొరీ ఎప్పుడు ఉండిపోతుంది ఈ కెరీర్, ఈ లైఫ్ మొత్తం. సెకండ్ టైం కూడా డ్రోన్ తీసుకెళ్ళి గ్రాండ్గా తీసిన. ఆ మూమెంట్లో అయితే సలార్ మూవీ వచ్చి ఉండే. సలార్లో ఒక బీజిఎం ఉంటుంది. ఆ బీజిఎంని పెట్టి డ్రోన్ షాట్ చాలా రిస్కీగా, పర్మిషన్ లేకుండా, డ్రోన్కి ఏమైనా పర్లేదు ఏమన్నా కానీ రిస్క్ తీసుకొని తీద్దామని రిస్క్ తీసుకొని తీసి ఓ రేంజ్లో ఫోటోగ్రఫీ మామతోటి ఎడిట్ చేయించినాం. కొన్ని రోజులు, కొన్ని గంటలు కష్టపడి అది తీసినాం. జస్ట్ 1.5 minute ఉంటుంది ఆ డ్రోన్ ఫుటేజ్. కానీ సలార్ బీజిఎంకి కాన్సర్ అనేది సలార్ మూవీలో ఫిక్షనల్, కానీ కోటపరండోలి మా జంగుబాయి దేవస్థానం రియల్. మాకున్న అభిమానం, భక్తికి ఆ బీజిఎం, ఆ డ్రోన్ ఫుటేజ్కి ఒక ఎమోషనల్ వైబ్కి గురైతుండే. గురైనరు చాలామంది. అంత మంచిగా తీసినాం. మళ్ళీ ఆ తర్వాత ఏదో ఒక రోజు మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు సినిమాటిక్గా, డాక్యుమెంటరీ లెవెల్లో మళ్ళీ తీయాలి అనే కోరిక అయితే ఉంటుంది తీసే వరకు.
తీసే వరకు ఉంటుంది. ఎన్నిసార్లు తీసినా ఇంకా ఇంకా బెస్ట్ తీయాలనే ఉంటుంది. ఎన్నిసార్లు కోట పరండోలికి వచ్చినా ప్రతిసారి నేను వీడియో తీసి యూట్యూబ్లో పెడుతూనే ఉంటా. కొన్ని కొన్ని పర్సనల్ ఎమోషన్స్ ఉంటాయి. ఇది నాకు పర్సనల్ ఎమోషన్, ఆ సెంటిమెంట్, స్ట్రెంగ్త్. ఓకే మై కేబిలేటర్స్, మొత్తం మీద అయితే ఘాట్ సెక్షన్కి రీచ్ అయినాం. ఆఫ్ రోడ్ అండ్ ఘాట్ సెక్షన్ వచ్చింది. ఇక్కడ లొకేషన్ మాత్రం క్రేజీగా ఉంటుంది. ఎంత ఫేమస్, ఎంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం, పుణ్యక్షేత్రం దగ్గర వెళ్ళే రోడ్డు మాత్రం ఇట్లా ఉండడు కొంత బాధాకరం. ఎందుకంటే వచ్చే భక్తులు ఇబ్బంది పడతారు. మాలాంటి రైడర్లు ఇట్లా బైక్స్ మీద వస్తాం, మేము ఎట్లున్నా ఫేస్ చేస్తాం. కానీ సాధారణ భక్తుల పరిస్థితి, ఆటోలు కానీ ఇంకా ఇతరత్ర అంటే ఇంకా వేరే పెద్ద పెద్ద వెహికల్ తీసుకొని వస్తారు జనాన్ని పట్టుకొని, అప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. సున్నితమైన అంశాలని మనం అంటే నెగిటివ్ అవుతాం కాబట్టి మనుషులు కాదు ఇక ఆ జంగుబాయే నాయకులకి తెలిసేలాగా చేసి ఇక్కడ అతి త్వరలో వచ్చే సంవత్సరం వరకన్నా ఇక్కడ రోడ్ అయ్యేలాగా చూడాలి అని ఇక జంగుబాయికి కోరుకుంటున్నా. అట్లనే ఉంటుంది ఇటు డ్రైవింగ్. ఇప్పటికీ సగం గుట్టనే ఎక్కినాం. రైట్ సైడ్లో మొత్తం పెద్ద లోయ ఉంటుంది. ఇప్పుడు సగం తెలంగాణ సగం మహారాష్ట్ర ఉంటుంది ఈ లొకేషన్. తెలంగాణ బార్డర్ వరకు అయితే రోడ్ ఇట్లానే, అదే మహారాష్ట్ర ఎంట్రీ ఇచ్చినమాట రోడ్ మంచిగా ఉంటుంది. అదేందో మరి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి, క్రేజీగా ఉంటుంది. వ్యూ మాత్రం మామూలుగా ఉండదు, ఇంత హైట్లో ఉన్నాం. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చేటప్పటికి రెండే ఫీలింగ్లు వస్తాయి. ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళేటప్పుడు ఆ కొండ, అండ్ తర్వాత పూణేలోన వల్ల కూడా ఇదే వైబ్ ఉంటుంది. ఇట్లానే గుట్టలు, ఇట్లానే హైట్, ఇట్లానే లోయలు ఉంటాయి. కానీ డిఫరెన్స్ ఏంటంటే రోడ్ మంచిగా ఉంటుంది అక్కడ పూణేలోనే వాళ్ళ. పరండోలి ఏమో మరి. యాక్చువల్ ఇటు నుంచి కూడా పోతుంది, కానీ ఎందుకో మరి అజయ్ బ్రో కార్ అయితే అట్లా పట్టిండు. క్లైమాక్స్కి వచ్చినాం. ఇక్కడ నుంచి అంతే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కూడా ఉండదు కావచ్చు, ఐ థింక్ 4 ఉండొచ్చు. ఇక్కడ వరకు ఒక వైబ్ వేరే ఉంటుంది. లోపల ఫారెస్ట్ కార్నరింగ్ల రోడ్ అండ్ మా ఆదివాసీ భక్తులు, సగం సిమెంట్ రోడ్, సగం డాంబర్. క్లైమాక్స్లో ఓల్డ్ అని డ్రోన్ ఫుటేజ్ చేస్తా, అప్పుడు చూడండి లొకేషన్ ఎట్లా కనిపిస్తుందో. క్రేజీ అనిపిస్తుంది. అరే ఇంత కార్నరింగ్స్, ఇంత బ్యూటిఫుల్ ఉందా లొకేషన్ అనిపిస్తుంది ఆ డ్రోన్లో. ఓ రేంజ్ కార్నరింగ్ అండ్ డౌనల్. వన్స్ ఆన్ ఏ టైం ఇక్కడ రోడ్ లేకుండే, కానీ ఇప్పుడు రోడ్ అయింది. అండ్ ఈ బ్రిడ్జ్ కూడా లేకుండే, వాటర్ నుంచే పోయేది, కానీ బ్రిడ్జ్ అయింది. కలిసి పోదామని మేము కూడా కిందికి వెళ్తున్నాం. స్నానం చేయకపోయినా కనీసం నీళ్ళైనా పైన చల్లుకొని ముఖం, కాలు, చేతులు కడుక్కొని ఫ్రెష్గా స్వచ్ఛమైన మనసుతోటి మూవ్ అవుతాం.
ఈ ప్లేస్ కస అంటారు. అంటే కస అంటే ఏమని చెప్పాలి తెలుగులో, ఏదైనా అనుకోర్రి. గంగా స్నానం, గంగా కస అంటే ఓకే గంగా. ఇక్కడ స్నానం చేసి కనీసం నీళ్ళన్న ముఖాలు చేతులు కడుక్కొని ముందటికి జంగుబాయి దేవస్థానం దర్శనానికి పోవాలి. బ్రో అయితే స్నానం చేసిండు. ఫస్ట్ టైం వాటర్ ఇంతగానం ఉండుతోటి రూట్ అయితే చేంజ్ అయింది. డైరెక్ట్గా అక్కడ రెడ్ స్టోన్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి పైకి వెళ్తే గుహ చూపిస్తా. అక్కడికి వెళ్తే దర్శనం చేసుకుంటారు. అక్కడ పైన లోపల గుహ కనిపిస్తుంది కదా, అక్కడ దర్శనం చేసుకోవాలైతే అక్కడ రెడ్ స్టోన్ ఉంది కదా, డైరెక్ట్గా రూట్ ఉండే. కానీ ఈ సంవత్సరం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడంతోటి రూట్ అయితే చేంజ్ అయింది. కింది నుంచి వెళ్ళాలి. అమ్మ నాన్న వస్తున్నారు. काम कायना मल्ला वायना काम कीसना नाकुन मला तरना चुडल डगर की वलदे चंगो जंगुबाई तल्ली ఆనందం సంతోషం జై జంగు. యాక్చువల్గా దారి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి దారి ఉంటుంది దర్శనానికి. కానీ ఇక్కడ ఫుల్గా వాటర్ ఉండడంతోటి అదంతా తిరిగి వచ్చినాం. సో ఇంత పీస్ఫుల్గా దర్శనం అయితే పుట్టినప్పటి నుంచి ఎప్పుడు చేయాలి, అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకొక 2 days తర్వాత మాత్రం మళ్ళీ సేమ్ ఫుల్ రద్దీ అవుతుందని ఇంతకుముందే అన్న వాళ్ళు చెప్పారు. ఆదివాసుల ఆరాధ్య దైవ కోట పరందోలి జంగుబాయి గొంది దేవస్థానంకి వచ్చినాం. నిజంగా ఆదివాసుల తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో మాకు తెలిసి చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలల్లో సమ్మక్క సారక్ ఒకటి అయితే కోట పరందోలి గొంది ఒకటి. రూపం అనేది ఉండదు, దీపమే ఉంటది, దీపాన్ని కొలుస్తారు. సో మేము ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ దర్శించుకుంటాం, ఖచ్చితంగా వస్తాం. అండ్ ఈ రోజు కూడా వచ్చినాం అండ్ దర్శనం చేసినాం. అయితే ఇంత ప్రశాంతమైన దర్శనం అయితే నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కాలే, ఇవాళ అయింది. దానికైతే చాలా 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 సంతోషంగా ఉన్నది. అందరికి మా కేబీ రైడర్ ఫాలోవర్స్ కి, అన్నయ్యలకు, తమ్ముళ్ళకు, అక్కచెలందరికీ, కేబీ రైడర్స్, మా జంగుబాయి పుష్యమాస శుభాకాంక్షలందరికీ. మా ఆదివాసులోనే పుష్యమాసంలో అత్యంత పవిత్రంగా భావించే ఈ నెల రోజుల్లో జంగుబాయి దేవుడు, మన భీమన దేవుడు, పెద్ద దేవుడు పూజలు చేస్తారు కంపల్సరీ. రాయితాడు జంగుబాయి తల్లి అయితే ఈ నెలలో అందరూ దీక్షలు కూడా తీసుకుంటారు. ఈ మధ్యలో సాములు కూడా తీసుకున్నారు. 31 రోజులు 30 రోజులు దీక్ష ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు స్వామి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఈ పుష్యమాసం చివరి పుష్యమాసం రోజున వచ్చి, వాళ్ళ అమావాస్య రోజు వచ్చి వాళ్ళ దీక్ష విరమణ చేసుకున్న తర్వాత దర్శించడానికి వస్తారు. అంతకు ముందే మేము వేయలే కాబట్టి మా అమ్మ నాన్న, మేమందరం, మా తమ్ముడు జంగుబాయి దేవుని దర్శనం కోసం వచ్చినాం. ఎందుకంటే ఆదివాసి మూలవాసి అంటే ప్రకృతి ప్రేమికులు లెక్కనే మా ఆదివాసి అంటేనే ప్రకృతిని ఆదిస్తాం. అందులోనే మాకు జంగుబాయి దేవుడు అంటేనే దీపం. ఆ దీపం రూపంలో మాకు దర్శనమిస్తూ మమ్మల్ని ఇళ్ళవెళ్ళ రక్షిస్తూ కాపాడుతుంది. అందుకనే మా ఆదివాసి సమాజానికి మా వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఖచ్చితంగా సంస్కృతి సంప్రదాయాలు అంటేనే మన ఆదివాసులు, అది ఖచ్చితంగా మన సంస్కృతి కానీ మన ఆచారాలు కానీ మనం మర్చిపోకూడదు. ఇప్పుడున్న ఫ్యాషన్ ట్రెడిషన్ అవి కూడా ఉండని, కానీ మన దేవుళ్ళు, మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోతే మమ్మల్ని మేము ఆదివాసులు మర్చిపోయినట్టు. అందుకనే మన ఫాలోవర్స్ మళ్ళీ ఎవరైనా ఉంటే, దేవుడు అంటే మన అందరికీ, మాకు ఆదివాసి ట్రైబుల్ అనే ప్రతి ఒక్కరు మా రాయితాడు జంగుబాయి తల్లి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని, వాళ్ళు కూడా బాగున్నారు, అందులో మేము ఉండాలని మనసారా కోరుకుంటున్న. ధన్యవాదములు. అంటే నేనైతే ఒకటే చెప్పాలనుకుంటాను ఫ్రెండ్స్, ఒకటే మనం ఆదివాసులం, మన ఆదివాసులు ఒకటే, మన సంస్కృతి సంప్రదాయాలు, మన దేవుళ్ళు ఉన్నన్ని రోజులే మన మనుగడ ఉంటుంది. సో మన ఏవైతే మన ఆదివాసులు ఈ సంస్కృతి సంప్రదాయాలు, మన ఆచారాలు వ్యవహారాలు ఉన్నాయో వీటిని ఇప్పటికీ మన వాళ్ళు మర్చిపోవద్దు. మన భాషా యాసను కూడా మర్చిపోవద్దు.
సో ఆ భాష యాస మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్న రోజులే మనం ఆదివాసులు అని ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా గుర్తిస్తారు. ఓకే, చాలా చక్కగా సందేశం అయితే ఇచ్చిండ్రు. నిజంగా మనల్ని 10 మందిలో ప్రత్యేకంగా చూపెట్టేది, ప్రత్యేకంగా ఉంచేది మన సంస్కృతి సాంప్రదాయాలే. సో అవి ఏవైతే ప్రత్యేకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయో వాటిని మనం ఖచ్చితంగా పాటించాలి అండ్ కాపాడాలి అని చివరిగా చెప్తూ, జై జంగు, జై కొమరం భీం, జై బిర్సా ముండా, జై.